చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి నుంచి అసలు డ్రామా మొదలుపెట్టారు. వెళ్ళిందేమో ఓ ఫంక్షన్కి వెళ్ళారు, చెబుతోందేమో రైతులను ఆదుకోవడానికి ఢిల్లీకి వెళ్ళామని చెప్తున్నారు. ముందుగానే రాసేశారు నిన్న రాధాకృష్ణ గారు. చంద్రబాబు టేకప్ చేశారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, అయిపోయింది. కానీ పోనీ ఢిల్లీ వెళ్ళారు, ఏమైనా సాధించుకొని తిరిగి వచ్చారంటే చాలా గొప్పగా చాలా సాధించారని రాశారు. ఏం సాధించారు అని అంటే, ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు గారు ఏం సాధించారు రైతుల కోసం అని అంటే, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు ఏం రాసిందో తెలుసా? మిర్చి రేట్లపై ఢిల్లీని కదిలించిన బాబు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రితో డైరెక్ట్గా సమావేశం లేదు, కనీసం ఒక్క హామీ కూడా తీసుకోలేదు, ఒక్క హామీ కూడా తీసుకోలేదు. ఢిల్లీనే కదిలిపోయిందట. వర్చువల్ మీటింగ్కే ఢిల్లీ కదిలిపోతే డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఉంటే భూకంపం వచ్చేదేమో. మొత్తం ఢిల్లీ మొత్తం తలకిందులైపోయి ఉంటుంది. ఢిల్లీ కదిలిపోయింది, కదిలిపోతే కదిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీని కదిలించారు. బార్డర్లో నిలబడి ఇట్లా ఢిల్లీ ఆ గ్లోబల్ మ్యాప్ను అలా కదిలిస్తే అది కదులుండొచ్చు. ఓకే, మీరు రాసుకుంటే రాసుకున్నారు, చాలా గొప్పగా రాశారు. పైగా ఇక్కడ చూస్తే ఏమైంది, నేడు హస్తినలో కీలక భేటీలు, రైతన్నపై ఫోకస్సు, ఢిల్లీ కదిలిపోయింది, కీలక నిర్ణయం, సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చి అన్నదాతల సమస్యపై సీఎం ప్రత్యేక దృష్టి అని అంటూ రాస్తూ, గత సీఎంలకు భిన్నంగా బాబు పర్యటనలు, ఏపీ కోసం తరచూ కేంద్ర మంత్రుల వద్దకు, గుట్టుగా సొంత పనులపై నాడు జగన్. రైతులు ఈరోజు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతుంటే కనీసం ఆ మిర్చిని కొనకుండా, రైతుకు భరోసా ఇవ్వకుండా, దళారుల బెడద నివారించకుండా, రైతుని ఆదుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్తో డ్రామాలు ఆడుతుంటే జగన్ గారు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదనేదే కదా రైతులకు కావాల్సింది. మళ్ళీ జగన్ అప్పుడు ఏం చేయలేదు, అప్పుడు ఊరికి అలా ఇలా వచ్చాడు, సొంత పనులపైన వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఎవరు అడిగారు అది? మిర్చి రేట్లు పై ఢిల్లీని కదిలించేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, నిన్న వెళ్ళారు, వర్చువల్గా మాట్లాడారు, ఈరోజు వచ్చేశారు. పైగా ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఈయనకేమో హిమాలయాలకు వెళుతున్నారని మోడీ గారు చమత్కరించారంట పవన్ కళ్యాణ్ గారికి. ఆ సెటైర్ అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారికి. విషయం ఏంటంటే, పరిపాలన వదిలేసి రాష్ట్రంలో మిర్చి రైతులు ఆ విధంగా అల్లాడిపోతుంటే, అమ్మాయిల జీవితాలు తగలపడిపోతుంటే, మీరు చెప్పినటువంటి సుగాలి ప్రీతి కేసు టేకప్ చేయలేమని అసలే పూర్తిగా చేతులెత్తేస్తే సిబిఐ, మన పార్టీ నాయకులే అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే, టీడీపీ నాయకులు యాసిడ్లు పోసి కత్తిపోట్లతో గురి చేస్తూ ఉంటే, మీరు ఈ వేషాలు వేసుకొని తిరగడం కంటే పోయి హిమాలయాల్లో సెటిల్ అయిపోయింది అని చెప్పినట్టుంది. పాపం పవన్ కళ్యాణ్ గారికి అది అర్థం కాక నవ్వుతున్నారు. హిమాలయాలకు వెళుతున్నారా అన్నారంట మోడీ గారు. ఎస్, హిమాలయాలకు వెళ్ళి ఇంకా అక్కడ సెటిల్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మిర్చి రైతుల కష్టాలు పవన్ కళ్యాణ్ గారు ఈ వేషం ద్వారా జ్ఞానదృష్టి, దూరదృష్టి, దివ్య దృష్టితో చూసి ఇలా అని వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తారా? కనీసం పరామర్శిస్తారా? వాళ్ళ గోడు వింటారా? ఈ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం, దీనిపైన ఏమన్నా మాట్లాడుతారా? ఇవేవీ లేవు. దివ్య దృష్టితో ఏమైనా చేస్తానని పోనీ ఆ విధంగా అయినా చెప్తే ప్రజలు కొంతవరకైనా నమ్ముతారేమో. పైగా ఇదేమో అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిది. ఇక్కడ అమిత్ షా గారు మోడీని చూసి రాత్రికి ఢిల్లీలోనే ఉండిపోవాలని కోరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మళ్ళీ వస్తానని చెప్పిన సీఎం. ఉండి పొద్దున్నే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి రావచ్చు కదా. ఇది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు అమిత్ షా గారు కోరారట కదా, మీరు ఈ రాత్రికి ఢిల్లీలో ఉంటే చాలా బాగుంటుందని. మరి ఉండొచ్చు కదా, పొద్దున్నే వ్యవసాయ శాఖ మంత్రిని కలవచ్చు కదా, ఇక్కడ రైతుల కష్టాలు చెప్పొచ్చు కదా. కానీ అసలు విషయం ఏంటంటే, ఏ రోజు కూడా నాఫెడ్ ద్వారా మిర్చి ఈ దేశంలో కేంద్రం కొనుగోలు చేయలేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలిసినా సరే చాలా సింపుల్గా లెటర్ రాయడం, అక్కడేమో ఈవెంట్కి ఫంక్షన్కి వెళుతూ ఏదో రైతుల కోసం వెళ్ళినట్టుగా డ్రామాలు ఆడటం. నిజంగా రైతుల కోసమే వెళ్ళి ఉంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పారు, ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారనేది చంద్రబాబు నాయుడు గారు అక్కడే చెప్పేసేవాళ్ళు. పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చేది. అవి రాలేదు. ఢిల్లీ కదిలిపోయిందని మాత్రం వచ్చింది. ఏం కదిలింది, ఎలా కదిలింది, ఎందుకు కదిలింది అనేది ఇందులో మనకు కనిపించదు.